మల్లన్నకు ఈ సందర్భంగా మనమందరం కూడా హామీ ఇవ్వాలి. ఆయన ఒక ప్రశ్న వేసినాడు, అందరికీ వేసిన ప్రశ్న నాకు కూడా వేసినాడు. 16,000 ఓట్లున్నాయి అన్న, ఎన్ని ఓట్లు తెప్పిస్తారు? ఎన్ని ఓట్లు తెప్పిస్తా? ఎన్ని ఓట్లు తెప్పిస్తా? 16,000 ఓట్లు. వన్ సైడ్ పూర్తి హామీ ఇస్తున్నారు. ఇప్పటి వరకే మా మండల అధ్యక్షులు అయితేంది, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అయితేంది, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితేంది, అదేవిధంగా గౌరవ కౌన్సిలర్లు అయితేంది, పూర్తి నాకు హామీ ఇచ్చినారు. ప్రతి ఓటర్ను కూడా కలవబోతున్నాం, రిక్వెస్ట్ చేయబోతున్నాం. అన్నిటికన్నా అదృష్టవంతుడు మల్లన్న. ఎందుకంటే ఉద్యోగం చేసే ఉపాధ్యాయులు కూడా నీ సమావేశానికి వచ్చిందనే విధంగా వారికి చేతులకు నమస్కారం చెప్తున్నాను. అదేవిధంగా సంఘాలు, ఏ సంఘం, యాజమాన్య సంఘాలే కావచ్చు, ఇతర సంఘాలే కావచ్చు, అడ్వకేట్సే కావచ్చు, డాక్టర్లే కావచ్చు, అన్ని సంఘాలు కూడా నీకు మద్దతు పలుకుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. నిజంగా చాలా అదృష్టవంతుని. ఎందుకంటే గతంలో మనం చూసినాం మల్లన్న గారిని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పోరాడే యోధుడు ఎవరే అంటే తీన్మార్ మల్లన్న. ఎన్నడూ కూడా రాజీ పడలే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాజీ పడలే, జైల్లో పోయినా రాజీ పడలే. అందుగురించే కాంగ్రెస్ పార్టీ మంచి వ్యక్తి అని చెప్పి ప్రశ్నించే గొంతు కావాలనే ఆలోచనతో ఈ రోజు మల్లన్నకు టికెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. అందుగురించే నేను మండల అధ్యక్షులకు తర్వాత ఇక్కడ ఉండమైన నాయకులందరూ కూడా చెప్తున్నాను, ప్రతి గ్రామంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఆ ఓటర్స్ అందరినీ కలిసి మల్లన్నకు మద్దతు పలకాల్సిన అందరి విజ్ఞప్తి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. నిజంగా మల్లన్న నేను ఒకటే అడుగుతున్నా, ఈ సందర్భంగా 27వ తారీఖు నాడు ఎన్నిక ఉంది, 6వ తారీఖు నాడు ఎన్నిక ఫలితాలు ఉన్నాయి, 6వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు రిజల్ట్ వస్తుంది. మొత్తం ఏ విధంగా నువ్వు ఎమ్మెల్సీ అవుతావు, కానీ మొట్టమొదటి విజయోత్సవం సూర్యాపేట జరగాలని చెప్పి సందర్భంగా మనం మంచి మెజార్టీ ఇస్తాం. 34 నియోజకవర్గాలు ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలు, సూర్యాపేట నియోజకవర్గంలో 34 నియోజకవర్గాల కన్నా అందరికన్నా ఎక్కువ మెజార్టీ తీసుకొచ్చే బాధ్యత మా వారికి చెప్పి మా వాళ్ళని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాం. చాలా ఉత్సాహంగా ఉన్నారు. మొన్న పార్లమెంటు ఎన్నికల్లో కూడా చూసినాం, ప్రతి ఒక్క కార్యకర్త సైనికులే పనిచేసినారు, అంకిత భావంతో పనిచేసినారు, పైసా తీసుకోకుండా పనిచేసినారు. అది మా కార్యకర్త దగ్గర ఉన్న మంచి కూడా అని చెప్పి సందర్భంగా మనం నాకు ధైర్యం. కార్యకర్తలంటే వాళ్ళే నా నాయకులు. కొన్ని సందర్భాల్లో హైకమాండ్ జరిగింది, కార్యకర్తలు కావాలా హైకమాండ్ చెప్పినట్టు వింటామంటే నేను చెప్పినాను, కాంగ్రెస్ కార్యకర్తల క్యాండిడేట్ వైపే ఉండాలని కూడా చెప్పినాను. మీ మీద యాక్షన్ తీసుకుంటామన్నారు, యాక్షన్ తీసుకున్నా పర్లేదు, కానీ కాంగ్రెస్ క్యాడర్ వైపే ఉంటాను, వాళ్ళు చెప్పిందే నేను వింటాను కూడా చెప్పినానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను. ఆలోచించగలుగుతున్నాం. మనం అందరం కలిసి నిలిచినటువంటి సిపిఎం, సిపిఐ అలాగే తెలంగాణ జనసమితి పార్టీ సభ్యులకు, వివిధ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నాయకులకు, పట్టభద్రులకు, కాంగ్రెస్ పార్టీ సోదరులకు, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. సోదరులారా, ఇవాళ మీ ముందు మీ సోదరుడుగా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలబడ్డారు. కానీ ఇవాళ తీన్మార్ మల్లన్న ఈ 10 ఏళ్ల కాలంలో ఎక్కడైతే నిటారుగా నిలబడి ఈ ప్రజల హక్కుల కోసం,
ఈ ప్రజలను హింసిస్తున్న వారిపైన ఓ యుద్ధాన్ని ప్రకటించి కొట్లాడినటువంటి క్రమం మీ అందరికీ తెలిసిందే. అంతకంటే మీకు నేను ఎందుకు పోను. ఇంకా తీర్మార్గ మల్లన్న గురించి మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. కానీ ఒకటైతే మీ ముందు చెప్పాలి అభ్యర్థిగా, తీర్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి నా వెన్ను తట్టి నిలబడ్డ నా అన్న పెద్దన్న దామోదర్ రెడ్డి గారికి మాత్రం ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్న సోదరులారా. ఎక్కడ ఉన్నా ఏ ఎన్నికల్లో నిలబడ్డా ఆయన చల్లని చూపు మా పైన ఉంటుండే, ఆ రకంగా పోతుండే. కానీ ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాటు వాస్తవానికి కూడా సూర్యాపేటకి ఎమ్మెల్యేగా దామన్నను గుర్తిస్తారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఆయన గుర్తిస్తారని తెలియజేస్తారు. నాకు తెలుసు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అన్న సర్వోత్తమని చెప్పినట్టుగా 40,000 కాదన్నా అంతకంటే ఎక్కువ మీదంటే సూర్యాపేట కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతా ఉంది. అది అన్న దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో జరగబోతా ఉందని నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ఇది మేధావి వర్గం ఎన్నిక. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. మొట్టమొదటిసారిగా ఈ గడ్డ పైన, ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పైన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయబోతా ఉంది. మీ అందరి ఆశీస్సులతోని, మీ అందరి ప్రేమతోని, మీ అందరి బలంతో అది సాధ్యం కాబోతా ఉందని తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం కూడా చెప్పాలి సోదరులారా, ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలకు మీరంతా సాక్ష్యం. 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మింగేయాలని చూస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రతినిధి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు ఆయన. అందుకోసమే ఇవాళ ఇండియా కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు భారత రాజ్యాంగ రక్షణ యుద్ధంలో దిగినాయి. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. ఈ ఎన్నికలు ఒకటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీ తమ్ముడు, మీ సోదరుడు తీర్మార్ మల్లన్న ఒక ఆయన, ఇంకొక ఆయన భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఎస్సీ ఎస్టీ బీసీల రాజ్య హక్కులను కాలరాస్తాం, ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తామని తిరుగుతున్నటువంటి ఇంకొక ఆయన ఉన్నాడు ఆడ బీజేపీ ఆయన. ఇక ఇంకొక పిల్లలు పెట్టిన బీఆర్ఎస్ వాళ్ళు అది కొనేస్తలేదు, మొదలెత్తలేదు. అది ఎటుపోతున్నా ఏమో అర్థమవుతలేదు. అది పాపం ఆ పిల్లగాన్ని దించిరు. ఫస్ట్ పట్టభద్రుల మద్దతు కావాలని ఆ తిరుగుతా ఉన్నారు, కానీ ఆల పార్టీల మద్దతు లేదు ఆ పిల్లలు. చాలా బాధలు పడతా ఉన్నారు. రేపు పొద్దుగాల మన పోటీ భారతీయ జనతా పార్టీతోనే ఉంటది. వాళ్ళు కూడా బలమైన పోటీ ఏం కాదు, దమ్మొచ్చదా కుక్కొచ్చి ఆగిపోతారు అంతే, అంతకన్నా మిక్కిలు ఏముంటది. కానీ ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా, ఈ సూర్యాపేట నియోజకవర్గంలో 15,615 ఓట్లు ఉన్నాయి. 16,615 ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లలో ఒక్క ఓటు మిస్ కాకుండా ఎట్లయినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, అన్న దామోదర్ రెడ్డి తమ్ముడు గెలుస్తాడన్న ఉద్దేశంతో లాపర్వా చేయకుండా ప్రతి ఓటర్ను కలిసి, ప్రతి ఓటర్ను అభ్యర్థించి తీర్మార్ మల్లన్నకు ఓటేయండి. అక్కడ పార్టీ సింబల్ ఉండదు, మళ్ళా చేతి గుర్తుకే మన ఓటు ఎంత ఉండదు. ఎందుకంటే నిన్నమన అని 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 అచ్చిపోయినాం కదా. కాబట్టి ఏముంటుంది దాని మీద అంటే, వీడికేమి ఈ సూర్యాపేటకేమి 2 డిసిఎంలలో మందిని పంపిన ఆఫీస్ మీద అటాక్ చేయించు. నువ్వు రాసి పెట్టుకో జగదీశ్వర్ రెడ్డి, నీకు శ్రీకృష్ణ జన్మస్థానం త్వరలోనే ఉంది. తప్పది. నువ్వు పేదవాడి కుతిక మీద కాలు పెట్టినవు, నువ్వు వాగులలో ఉసుకెని సెరబట్టినవు, నువ్వు పేదోడి భూములు మింగినవు, నీకు తప్పది. అక్రమంగా దొంగతనంగా ఎన్నికల్లో గెలిచినటువంటి నువ్వు ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని తీసుకొని ఇక్కడికి వస్తా ఉన్నారట. ఎందుకంటే ఈయనను గెలిపించు ప్రశ్నించే గొంతు అని చెప్పి ఆయన పట్టుకొస్తా ఉన్నారు.
ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది దామన్న? ఎవరు రాజీనామా చేసి వచ్చిందన్న? ఎవరు రాజీనామా చేసి వచ్చింది? ఉప ఎన్నిక వాళ్ళే కదా. ఈ పట్టభద్రుల ఆశయాలు నాతోటి కాదు, ఈ ఎమ్మెల్సీ నాకు కాదని చెప్పి తట్ట కింద ఎత్తేసిపోయింది కదా పల్లారాజేశ్వర రెడ్డి. 3 ఏళ్ల తట్ట కింద ఎత్తివేసిపోయి ఆ తట్టను మన భుజాల మీద ఎత్తుకొని ఆ పట్టభద్రుల ఆశలు హక్కులు కాపాడడం కోసం మనం తిరుగుతా ఉంటే మా తట్ట అని వాళ్ళు ఊరుకొచ్చారు. ఆ తట్ట మాదని వాళ్ళు ఊరుకొచ్చారు. సిగ్గుండాలేమన్నా? ఏదైనా నువ్వు చేసింది 46 జీవో తీసుకొచ్చి గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగుల కడుపు కొట్టినోడు కేసీఆర్ కాదా? కాదా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు సంపాదించి తీర్మాన మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ గెలుపును అన్న రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి కానుకగా ఇవ్వాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్న సోదరులారా. దామన్న ఇక్కడ 16,000 ఓట్లు ఉన్నాయన్న. ఎన్ని ఇస్తావు మీ తమ్ముడికి? కార్యక్రమ ముఖ్య అతిథులు, తెలంగాణ పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు, మాజీ మంత్రులు, సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు శ్రీ రామరెడ్డి రామరెడ్డి గారిని వారి అమూల్యమైన సందేశం చేయాల్సిందిగా కోరుతున్నాం. తీన్మార్ మల్లన్న ఉంటుంది బ్యాలెట్ పేపర్ లో. తీన్మార్ మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేసి ఆ డబ్బలు వేపారు అంతే. ఈయన ముద్రలు తెచ్చేందుకు పోయినసారి ఏం చేసినట్టు ఇంట్లో కొంత ఆగమైంది దామన్న. పోయినసారి జై తీన్మార్ మల్లన్న రాసి పెడతారు. ఆయన రక్తంతో బొట్టి పెట్టి పెడతారు మల్లన్న ఫోటో మీద. ఓటు బాయ్ 1 నెంబర్ వేస్తేనేమో ఓటు గెలుపు. ఏమేమో రాసిపోయారు. ఆడేవాడు ఈడేవాడు మల్లన్న కట్టేవాడు అని రాసిపోయాడు. ఈడే అట్ట అయిపోయాడు. ఈ రకంగా పోయినసారి ఎన్నిక జరిగిందన్న. ఆ పొరపాటు జరగకుండా ప్రతి పట్టభద్రునికి క్లియర్ గా బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ ఎంత 2, రెండో సీరియల్ నెంబర్ మనది, రెండో కాలం ఉంటుంది మన పేరు. మనది ఎంతుండే దామనం? మనది ఎంతుండే 3. దామనం ఉన్నప్పుడు 3 ఉంది కదా. ఇది రెండో నెంబర్ లో ఉంటది. రెండో నెంబర్ లో తీన్మార్ మల్లన్న అని ఉంటది. దానికి ఎదురుగా డబ్బలో 1, 1, 2 ఉంటాయిగా 1 అని వేసేసి మడత పెట్టి మడత పెట్టే డబ్బాలు వేసేసి రావాలి.